దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మన వాక్యం విందాం. లేఖన భాగంలో అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఏమి రాసి ఉంచినా అవన్నీ కూడా కేవలము మన కొరకు మేలు కొరకే అవి రాసి ఉంచాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ విడువని ప్రేమని గ్రహించాడు. ఇలా నేటి దినాల్లో మానవులు దేవుడిని అర్థం చేసుకోలేని యొక్క జ్ఞానంతో ఉంటున్నారు. దేవుడు తన ప్రేమను ఈ లోకంలో విడిచిపెట్టాడు, లేక అప్పగించాడు తన ప్రేమను. కానీ ఆ ప్రేమను అపార్థం చేసుకునే వారి లోకంలో చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే కొంతమంది మంచితనం ఎలా ఉంటుందంటే నిస్సహాయమో లేక వారి చేతగానితనమో అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. దేవుడు మన పట్ల పలుమార్లు ఆయన సమస్తమును మన కొరకు సమకూడి జరుగుతుండడానికి మేలు కొరకే సిద్ధపరిచి ఉంచేది. ఒకటి మాత్రం గ్రహించాలి నా ప్రియమైన నా సహోదరి సహోదరుడా, దేవుడు ఈ లోకములో పశుపక్షాదుల కంటే కూడా, జలచరాశుల కంటే కూడా, ఈ లోకములో ఉన్న సమస్తమైన వాటి కంటే కూడా మనలను హెచ్చైన ప్రేమతో, హెచ్చైన వాల్యూలతో, హెచ్చైన యొక్క ఆ పోషకాలతో దేవుడు మనల్ని సంరక్షించడానికి ఆయన దగ్గర గొప్ప ప్లాను ఉంది. ఆ ప్లాన్ తోనే మనలను దేవుడు సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరికీ లేని ధన్యత మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. మనము దేవుని సృష్టిలో అద్భుతమైన సృష్టిగా మనం ఉన్నాం కనుక అటువంటి ఒక అద్భుతమైన సృష్టిగా గావించబడుతున్న మన జీవితాలు దేవునికి అనువైనవిగా, సరైనవిగా, యోగ్యమైనవిగా, విశ్వాస వాక్కులకు, విశ్వాస జీవితానికి లోబడేవిగా ఉండాలని రాత్రి జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది ఆత్మీయముగా ఉన్నారనుకుంటూ ఆత్మీయమైన హీన స్థితిలో ఉంటాం. విశ్వాసములో ఉన్నామనుకుంటూ అవిశ్వాస కోణంలో నడుచుకుంటూ ఉంటాం. అందుకే లేఖనంలో చోట రాయబడి ఉంది, ఒకడు ఎదుట కనబడు మార్గము కలదు, అది వాని ఎదుట అది మంచిగాని వారి దృష్టికి కనబడును, కానీ అది తొదుకు మరణములకు దారి తీయను అనే మాటను తెలియజేస్తున్నాడు. అంటే మన కంటికి కనపడింది మనం ఎలా అనుకుంటామంటే మనం వెళ్ళే మార్గాన్ని సరైనది కానీ మనము అనుకుంటూ ఉంటామంట. ప్రతిరోజు సెల్ఫ్ మన వ్యక్తిగత పరిశీలన మనం కలిగి ఉండాలి. నేను చేసేది సరైనదేనా, నేను మాట్లాడేది సరైనదేనా, నేను చేసే ఆ యొక్క పని లేకపోతే ప్రయాణం లేకపోతే పూనుకునే విషయం అనే దానిని మన ఆలోచనలు అవి నష్టాన్నే కలగ చేస్తాయి. కానీ దానికి దేవుని యొక్క ఆలోచనలు కలగలిగితే అవి ఎంతో దైవికమైన ప్రభావాన్ని, ఆశీర్వాదాన్ని, లాభాన్ని, మేలును కలిగి చేస్తాయి. కాబట్టి ఈ రాత్రి వాక్యం వినడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి మనము దేవుని యొక్క విశ్వాసములో మేలును పొందుకోవాలి, ఇంకా మరెన్నో ఆధ్యాత్మికమైన కార్యాలను పొందుకోవాలని తలంచుచున్నాం. విశ్వాసములో మనము ఇంకను బలపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎన్ని కార్యాలైనా మన జీవితంలో చేయగలడు, ఎలాంటి మేలైనా ఆయన చేయగలడు. కానీ మనము ఒక్కొక్కసారి భ్రమలో ఉండిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే నేను విశ్వాసంలో బాగానే ఉన్నాను, ఆత్మీయతలో బాగానే ఉన్నాను, లేకపోతే దేవునికి సరిగానే ఉన్నాను అనే యొక్క భ్రమలో మనం ఉండిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో లోతు అనే వ్యక్తి మనకు కనబడితే అతని పేరు లోతే, కానీ అతనికి ఆత్మీయమైన లోతేమి లేదు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నామంటే ఎంతో ఆశీర్వాదానికి కారణమైన అబ్రహామును స్నేహమును విడిచి లోక సంబంధమైన సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళటానికి అతడు ఒక ఆలోచన చేశాడు. ఆలోచన దైవ సంబంధమైనవి కావు. మన ఆలోచనలు మనకు నష్టాన్ని కలగ చేస్తాయి. కనుక ఇది సరైనదా కాదా అని యొక్క డిసిజన్ ఎవరితో తీసుకోవాలంటే అది దేవునితో తీసుకోవాలి. నీ సొంత ప్రయత్నం, నీ సొంత యొక్క ప్రయాణం ఏమనిపిస్తుందంటే అక్కడ అన్ని కూడా బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అబ్రహాముకి, లోతుకి మందల పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, లేకపోతే అనేకమైన పశు మందలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మేయటానికి
లేకపోతే అవన్నీ కూడా సమృద్ధిగా పచ్చిగా ఉండడానికి ఆ యొక్క లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు చూడక పచ్చగాను యెహోవా తోట వలె అతనికి కనపడిందట. అతనికి పశువులు అక్కడ ఉన్నాయి, లేకపోతే మందాలు అక్కడికి వెళ్తే సమృద్ధిగా ఉంటాయి, లేకపోతే అక్కడ బాగుంటుంది అనుకున్నాడే కానీ అక్కడ కీడు వారికి పొంచి ఉన్నదనే విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. ఈ రాత్రి విషయాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ అంధత్వములో ఆత్మీయమైన విశ్వాసములో ఉంటూ విశ్వాసిగా ఉంటూ విశ్వాసం లేకుండా జీవిస్తున్నావేమో. నీ యొక్క విశ్వాస జీవితం దేవునితో సరైన విశ్వాస అడుగులలో వేయబడటానికి సరైనదిగా లేదేమో. మనుషులు చూడటానికి మాత్రమే నీ భక్తి, మనుషులు చూడటానికి మాత్రమే నీ విశ్వాసం, మనుషులు చూడటానికి మాత్రమే నీ యొక్క పై మెరుగులు అయితే అది దేవునికి అక్కరలేనివి. దేవుడు కోరుకునేది ఆంతర్యమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి లోతు చూడటానికి ఎంతో మెరుగుగా పై మెరుగులు దిద్దుకుంటూ కనపడడానికి మంచి కనపడ్డాయి, కానీ అక్కడికి వెళ్ళాక అతడు తీరని నష్టాన్ని తన కుటుంబానికి కొని తెచ్చుకుని ఉన్నాడు. ఒక్కొక్కసారి నీకు మంచి అనిపించేది దేవునికి మంచి కాదు. ఒక్కొక్కసారి నీకు చెడు అయిపోయింది, దేవుని మాట మీద ఇంత దూరం వచ్చి అనవసరంగా కష్టపడ్డాను అనుకుంటావు, కానీ దేవుడు మూడు వారిన జీవితాన్ని మరలా చిగురింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము అన్నాడు. ఆ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి అబ్రహాముకి. దేవుని మాట విన్నాడు, వెళ్ళాడు. అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. తన భార్యను అపహరించారు, లేకపోతే తన సంతానం లేదు, లేకపోతే తన జీవితంలో అనేకమైన నిరస్రాయమైన పరిస్థితులు, నిస్సహాయమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే ఒకనాడు ఏం చేశాడంటే తన మందలకు పచ్చని యొక్క పైరు, పచ్చని యొక్క తోట ఉందనుకుని ఏం చేశాడంటే అక్కడ ఆ ప్రాంతం అంతా పచ్చిగా ఉందని చెప్పేసి తన తండ్రి మాట విని అక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాడు. దేవుని వాక్కు మాట మరుగుపడిపోయింది. దేవుడు ప్రారంభంలో నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. కానీ దేవుడు ప్రయాణములు కనాను దేశములకు పూర్తిగా వెళ్ళకముందే కొంత దూరంలోనే మధ్యలోనే ఇదే దేవుడు చూపించిన కనాను, ఇదే దేవుడు చూపించిన యెహోవా తోట, ఇదే పచ్చిక అనుకుని తన మనిషి మాట విని అతను మోసపోయాడు. తండ్రి కాలం చేశాడు. తర్వాత దేవుని మాట మరొకసారి ప్రత్యక్షమైంది. నా కుమారుడా, నేను చూపించిన ప్రదేశం ఇది కాదు, మరలా తిరిగి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు పద. మనుషుల మాటలు విన్నప్పుడు దేవుని మాట మరుగైపోతుంది. నీ ఇష్టపూర్వకమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని మాట నీకేమి ఇంపుగా అనిపించదు, ఆయన వైపు తిరగాలని కూడా అనిపించదు. డోంట్ డిపెండ్. నువ్వు మనుషుల పైన ఆధారపడదు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మనుషులపై ఆధారపడేటు కంటే యెహోవాను ఆశ్రయించుతున్నారు నీకు మేలు. నీ కష్టము నష్టము ఇబ్బందో ఏదైనా నువ్వు దేవుని మీద ఆధారపడడానికే. లోతు దేవుని ద్వారా ఆస్వాదించబడి అబ్రహాము స్నేహము కలిగి ఆశీర్వాదకరమైన అడుగులు వేసినప్పటికీ కూడా తన విశ్వాసహీనముగా మారి ఆత్మీయుడే. బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయినప్పటికీ కూడా ఆ పాపిష్టికరమైన జనాల మధ్య, పాపిష్టికరమైన ప్రాంతంలో దేవుని యొక్క ఉగ్రత రగులుతున్న ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా లోతును నీతిమంతునిగానే దేవుడు చూశాడు. అక్కడ నీతిమంతుల సంఖ్య అధికముగా లేకపోవడం వల్ల దేవుడు ఆ ప్రాంతం మీద అగ్నిగంధకాలతో కాల్చివేసిన ప్రక్రియ కనబడుతుంది. ఈరోజు అంత ఆత్మీయుడు రాంగ్ స్టెప్ ఎందుకు వేశాడు? అంత విశ్వాసం కలిగి అబ్రహాము గారి యొక్క ప్రయాణం చేసిన వాడు, అబ్రహాముతో ఉన్నవాడు ఎందుకు విశ్వాసహీనమైన ప్రయాణాన్ని కొని తెచ్చుకున్నాడు? కొంతమంది మనం తగ్గించుకోలేక ఉండకూడదు. ఇక్కడ అబ్రహాము పని వారికి లోతు పని వారికి జగడం వచ్చింది. ఆ జగడం వచ్చినప్పుడు సరి చేసుకుంటే అయిపోయా. దానికి అంత పెద్ద డిసిషన్ తీసుకుని సపరేట్ అయిపోవాల్సిన పనేమి. ఎందుకంటే ఆశీర్వాదం అబ్రహాము ద్వారానే వచ్చింది. ఒంటరిగా వచ్చాడు, జంటగా మారాడు, సంతానం కలిగింది, ఆస్వాదించబడ్డాడు. రొట్టెల్ని నేతులు పడేంత అభివృద్ధి అక్కడ అబ్రహాం ద్వారా కలిగింది. మరి కొమ్ములు వచ్చేసే అవసరం తీరిపోయింది, అక్కర్లేదు. ఇక మనిషి ఎలాంటి వాడంటే
అందితేనేమో కాళ్ళు అందకపోతే, లేదా అందకపోతే చుట్టూ, అందితే కాళ్ళు, అందకపోతేనే కాళ్ళు అంట, అందితే జుట్టు. మనిషికి తత్వం ఇదే. ఎందుకంటే మనం ఆదాము యొక్క నైజం మనలో ఉంటుంది కాబట్టి. లోబడని జనం చూడండి, ఇశ్రాయేలును దేవుడు అంతగా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క ఇశ్రాయేలును దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే, ఇప్పటికీ అటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే. కొన్ని లోకంలో తెలియని వారు తిరుగుబాటు చేస్తున్నారంటే ఒక విచిత్రం. ఎంత పని మనలో ఆత్మీయముగా ఉంటూ కూడా దేవుని నిందించేవారు, లేకపోతే తిరుగుబాటు చేసేవారు, దేవుని గాయపరిచేవారు, బాధపరిచేవారు మనలోనే ఉంటున్నారు. హల్లెలూయా. ఏమి లోటు వారికి, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పులు పాతకెళ్ళలేదు, వస్త్రాలు చిరిగిపోలేదు, రాత్రి మేఘస్తంభం, పగలు అగ్నిస్తంభం, అసలు ఏమి ఆహా ఓహో అనుకున్నట్లు వారిని ఎడారిలో కూడా నీటిని రప్పించి, మాంసం కావాలంటే కూరలు కురిపించి, ఆహా దేవదూతలు తిరిగి మన్నాను కురిపించి, వారికి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, సముద్రం 2 పాయలు అయ్యేటట్లు చేసి, ఫరో సైన్యమును నాశనం చేసి, ఎన్నో 10 తెగుళ్ళు వారి కన్నుల ఎదుట జరిగింప చేసి, ఏమండి అన్ని కార్యాలు చేసినప్పుడు కూడా వారు చివరికి చేసినట్టు తెలుసా? తిరుగుబాటు. యెహోషువ అంటాడు, మీరందరూ ఇంకా దేవునికి లోబడని జనం కనుక మీరు ఎవరిని సేవించను, నేను నా ఇంటి వారు మాత్రం బుద్ధి జ్ఞానం కలిగి యెహోవానే సేవించరు. చాలా మంది వారి జీవితంలో జరిగిన కార్యాలను బట్టి, మేలును బట్టి అది గుర్తున్నంత సేపు విశ్వాసం ఉంటారు. మర్చిపోతే ప్రార్థన అవసరంలా, దేవుడు అవసరంలా, పాదిరి గారు అవసరంలా, ఎవరు అవసరం అంటే ఇంతకు మంది మాట్లాడుతున్నారు. అందితే కాళ్ళు, అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. మనిషి తత్వం. విశ్వాస జీవితంలో మనం కడ వరకు నిలిచే వారిగా నమ్మకంగా ఉండాలి. లోతు అబ్రహాముకు నమ్మకంగా లేడు. తన విశ్వాస జీవితంలో చెదిరిపోయాడు. లోతే తన పేరు, కానీ ఆత్మీయ లోతు అతనికి లేదు. మరొక వ్యక్తిని, ఈ రాత్రి ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆమె జీవితం కూడా అలాగే తయారైంది. ఆమె ఎవరో కాదు, ఏలియాను పోషించిన సారెపాతు విధవరాలు. ఎంత అద్భుతం జరిగిందని వింటాం మనం. ఎప్పుడు ఇదే మాట వింటాం. ఏ మాట? తన జీవితంలో గొప్ప కార్యం జరిగింది, సేవకుని పోషించినందుకు ఏకంగా కరువు తీరేంత వరకు దేవుడు ఆమెను సమృద్ధిలోనికి ఇచ్చాడు, పోషించాడు అని. కానీ ఆమె జీవితం ఎలా అయిందంటే, తన కుమారుడు చనిపోయేటప్పటికి నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి దైవ సేవకుని నిందించి దేవుడి మీద తిరుగుబాటు చేసి అంత జీవితంలోనికి సారెపాతు విధవరాలు దిగజారిపోయింది. ఎంత మేలు పొందింది, ఎంత పోషించబడింది. ఇప్పుడు ఆమె జీవితంలో గొప్ప గొప్ప కార్యాలనే మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో దేవుడు చేసిన ఆ పోషణ లేకపోతే సావుకుడికి అబ్బా ఏం పెట్టిందండి, రేపు ఈ ఒక్కరోజు తిని చచ్చిపోతాం, ఒక పూటకు మాత్రమే ఉన్నాయి, అయినప్పటికీ కూడా సావుకుడికి పెట్టేసినంత ఆమెకు మంచి మనసు దేవుడు ఇచ్చాడు. ఏం మనసు అంటే ఆవిడ అని అనుకుంటున్నాం. కానీ ఆమె వెనకాల విశ్వాస బలహీనమైన ప్రక్రియ కొనసాగించబడింది. చూద్దాం బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని 1వ రాజు 17వ వచనంలో, విశ్వాసులే కానీ విశ్వాసం లేని విశ్వాసులుగా మన జీవితాలు మన చుట్టూ కనబడుతున్నారు. ఇక్కడ సారెపాతు విధవరాలికి, అతని కుమారునికి అన్ని రోజులు కరువులో ఆహారం సమృద్ధిగా దేవుడు ఇచ్చిన, తిని కూడా దేవుని విశ్వసించలేకపోయింది ఈ సారెపాతు విధవరాలు. చిన్న విశ్వాసం కూడా లేదు ఈమెకు. చూద్దాం 1:17. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని దేవుడే ఆ విధవరాలు వద్దకు దయచేయండి ఏలి అని. ఏమండి, ఆ ఊళ్ళో ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? లేదు. విధవరాలు ఎంతమంది ఉండరు? ఒక ఊరికి ఒకటే ఉంటుందా? కానీ దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకునే విధానం ప్రారంభ దినాల్లో అలాంటి దేవుడు ఎన్నుకొనబడిన ఆత్మీయత మనలో ఉంటది. దేవుడు ఆశీర్వదించదగిన ఆత్మీయతే
ఉంటది. కానీ నిలబడి ఉన్నానని పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోను. ఏమంటే అప్పుడు బాగానే ఉండేవాడండి పెళ్ళైన కొత్తలో. ఇప్పుడే పెద్ద శాడిస్ట్ గా అయిపోయాడు. ఏమంటే అప్పుడు వయసు రాకముందు ఆ కుర్రోడు బాగానే ఉండేవాడండి. వయసు వచ్చిన తర్వాత ఇప్పుడే అన్కంట్రోలబుల్, అతన్ని సాగు చేయాలి అని విధంగా మారిపోయాడు. ఏమంటే ఆమె చాలా బాగుంటుందండి. డబ్బు వచ్చినాక నెత్తికి కళ్ళు వచ్చాయి. ఏమన్నా అంతకుముందు వారు బాగానే ఉండేవారండి, ఎలా అయిపోయారండి? వాళ్ళు ఇలా బాగానే ఉండేవారు, అలా అయిపోయారండి. మనుషులు మన కన్నులు ఎదుట కనపడలేదా? మనుష్యుకు నైజం ఎటువంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని, లేకపోతే వీలైనంత వరకు తగ్గించుకుంటూ నువ్వు హెచ్చరించబడాలని దేవుడి కోరిక. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆకాశం నుంచి దిగి నేలకు వచ్చేంతగా తగ్గించుకున్నాడు. ఎంత దూరం, కొన్ని లక్షల కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి, అంత తగ్గించుకునే వారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 కోట్ల దేవదూతల సమూహంలో నిత్యము పొగడబడే ఆయన ఇక్కడికి వచ్చి పనికిరాని వాళ్ళతో యేసుగాడు గీసుగాడు అని చెప్పేసి రకరకాలుగా దూషించబడ్డానికి తగ్గించుకునేంతగా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఏమంటే ఆయన దిగి రావాల్సిన పని ఏముంది? కానీ మనుషుల కొరకు ఆయన దిగి వచ్చేంత తగ్గించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము అటువంటి యొక్క మాదిరికరమైన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాం. ఈమె దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తిగా, ఏలియాకు ఫలానా చోటుకి వెళ్ళు, ఫలానా ఇంటికి వెళ్ళు, పిన్ కోడ్ డోర్ అడ్రస్ తో సహా ఫలానా గ్రామంలో సారేపాతు విధవరాలింటికి వెళ్ళు, అక్కడ నీకు ఆహారమును సిద్ధపరిచాను, పోషించుటకు ఆ చుట్టూ ఒక విధవరాలికి నేను సెలవిచ్చింది అని దేవుడు ఆ విధవరాల వద్దకు దైవజనుడు ఏలియాను పంపాడు. 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినను ఇంత అద్భుతం జరిగినప్పటికీ కరువు వెళ్ళిపోయేంత వరకు చుట్టూ కరువే, చుట్టూ ఆహారంతో అలవాటించిపోతున్నారు. కానీ ఏమైంది ఏంటో గాని, ఎంత తొవ్వినా తరగని ఆస్తిలాగా వారి ఇంట్లో నూనె అయిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు. అవసరం అయితే మీ ఊళ్ళో హోటల్ పెట్టేదారు కోటే నూనె వేసుకోవచ్చు. అంటే రెండిటితో అప్పాలేసి బయట వాళ్ళకి పెడితే అప్పా అది మంచి డిమాండ్. ఆ టైంలో కరువు వచ్చిందేమో, పిండి నూనె లేదేమో, అవసరమైతే ఏది రాసుకుంటారు, మీ ఊళ్ళో బాగా రాసుకుంటారు కదా ఖాతాలో రాసుకుని తెగెట్టవచ్చు. అవసరమైతే కరువు పోయిన తర్వాత, పొలాలు పండిన తర్వాత మళ్ళీ డబ్బులు, వాటా డబ్బులు పంచినాక తీసుకోవచ్చు. అన్నంత సమృద్ధి ఆమె ఇంట్లో కలిగింది. మంచి సమృద్ధిలోనికి ఆ సారెపాతు విధవరాలు ఎవరి యొక్క ఆధారం, ఎవరి యొక్క తోడ్పాటు, ఎవరి సహాయము లేకుండా అంత సమృద్ధిలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఈ సారెపాతు విధవరాలికి, అతని కుమారుడికి అన్ని రోజులు కరువులో ఆహారం సమృద్ధిగా దేవుడు ఇచ్చిన తిని కూడా దేవుని విశ్వసించలేకపోయిందండి. ఈమె కొంతమంది అంటే మేలు పొంది కూడా దానికి తగినట్లు జీవించాం. అద్భుతాలు జరిగినప్పుడు కూడా వారు అలాగే ఉంటారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో బోడెంకర్ కాసులు గారు అలా ఆవిడని ఒక ఆవిడని చాలా చోట్లకి దెయ్యాలు పట్టినని చెప్పి తీసుకెళ్లి తిప్పి 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 నా చిన్నప్పుడు నుండి అర్థం చేసుకోండి, సుమారు 30 సంవత్సరాల కిందట ఇది. నాకు కొంచెం గుర్తొస్తుంది అంతే. అదేంటంటే మా ఇంటికి పెద్ద ఫోటో ఉంటుంది. అప్పటికే మా అమ్మ మా నాన్న ప్రార్థన చేస్తా తిరుగుతున్నారు. అలాంటి టైంలో ఆ అమ్మాయిని మోసుకొచ్చి ఎక్కడ బాగు చేయలేక తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేసేది.
కొంతమంది విశ్వాసులు కొంతమంది వేసుకుని ఆమె కొరకు ప్రార్థన చేయటం మా ప్రారంభించారు. ఆమె ఎలాంటి దెయ్యం పట్టింది దాన్ని ఇంటికి తీసుకొచ్చి చిన్ని పిల్లలు ఉన్న చోట్ల. అసలే మా ఇంట్లో 4 పిల్లలు, మీరే ఈ పిల్లలు కాదు ఆ పిల్లలు, మా పెద్దనే చిన్ననే మా అక్క నేను 4 పిల్లలు. అంతమంది ఉన్న ఇంట్లో తీసుకొచ్చి దెయ్యం పట్టింది దాన్ని పడైతే తెక్కొడేసుకునేది, జుట్టు ఎర్రపూసుకుని ఇప్పటికీ గుర్తు మర్చిపోతుంది దెయ్యాన్ని. ఎదురు మీద తెక్కొడేసుకునేది, ఓ అరిచేసుకుంటా పిచ్చిదానికి వెళ్ళి. ఒక్కొక్కసారి ఈదురం వెళ్ళిపోతే మరి తెచ్చేవారు అమ్మాయిని. అలా వదిలేసిన అమ్మాయిని బాగు చేసి శుభ్రంగా యేసు నామమున దెయ్యాన్ని పోగొడితే ఆమె ఏం చేసిందంటే శివరాత్రికి పోయిన వెంబటే మాలైట్ మొదలెట్టిన. పోయిందేమో యేసు నామమున. కృతజ్ఞత లేని జీవితం. ఈ రోజుల్లో చాలా మందికి ఏమనుకుంటామంటే, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ప్రభు కార్యం చేయట్లేదు, ఎందుకు ప్రభు నువ్వు ఎందుకు చేయవు అని చెప్పేసి మనం బల్ల బుద్ధేసి అడవిడి చేసేస్తాం. కానీ కొంతమంది జీవితంలో దేవుడు అలాంటి వాళ్ళు ఎంతమంది చూశాడు. ఫోన్ లేని చేతే, ఫోన్ లేని మేలు చేస్తే, ఫోన్ లేని ప్రమాదం నుంచి తప్పిస్తే, ఫోన్ లేని కరువు నుంచి తప్పిస్తే, ఫోన్ లేని ఎన్ని తప్పించినా, ఎన్ని చేసినా, మేలు చేసినా మందిరానికి వచ్చే కృతజ్ఞత వారికి, వారి పనులే ఎక్కువ, వారి ప్రయాణాలు ఎక్కువ, వారి డబ్బే ఎక్కువ, వారి ఆలోచన ఎక్కువ. కృతజ్ఞత లేని జీవితం కాదు ఇది. దేవుడికి మనిషి కంటే నువ్వు వేరే రకంగా కృతజ్ఞత చూపించాలేమో, కానీ నువ్వు ఆ రకంగా కృతజ్ఞత దేవుడికి చూపించవసరం. తిరిగి డబ్బులు లేకపోతే తిరిగి ఇంకేదైనా ఇచ్చి కృతజ్ఞత పొందుకోవడం కాదు. నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నట్టే ఈ కృతజ్ఞత లేని యొక్క జీవితాలు కలిగి ఉంటారు. ఈమె కూడా కరువు పోయేంత వరకు కూడా పోషించబడి కూడా ఆమె మనవడిని ఆమెను పోషించినప్పుడు కూడా వారి జీవితంలో ఏమాత్రం విశ్వాసం మారని జీవితం లేకుండా పోయింది. తిరిగి కూడా దేవుని విశ్వసించలేకపోయింది. చూడండి 17వ వచనంలో, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జారనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చిందవా అని మనవి చేయగా. ఇన్ని రోజులు కరువు కాలంలో ఏమంటే మీరు గమనించారా, తన శిష్యులు ఎన్నో అద్భుతాలు చూశారు అప్పటికే, ఎన్నో సూచక క్రియలు చేశారు చూశారు అప్పటికే. కానీ యేసయ్య పొడవలో అమరపు ముక్కులున్నప్పటికీ కూడా యేసయ్య టచ్ చేయటం బదులు వాళ్ళు తెరసాపం తిప్పడం, చెడ్డులేయటం, గెడలేయటం, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాడేశారు. వాళ్ళు చేపలు వేటగాళ్లే, నాకు ಮೇಲೆ పొడవ తొయ్యడం రాని వాళ్ళు, లేకపోతే నీళ్ళలో పొడవ ఎక్కడం కొత్తలేవి కాదాలు. కానీ వాళ్ళు అంత మేధావులు, వారి మేధావితనం అంతా ఉపయోగించేసి అప్పుడు రేపు యేసయ్యా నీకు చింత, చచ్చిపోతున్నాం మనం కాసేపట్లో, పొడవ నీళ్ళంచి ఇలా ఊగి ఇలా లేస్తుంది, బాబు అయిపోయింది మన పని అనుకునే అంత ఆత్మీయ బలహీనలోనికి వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వారు ఎన్ని అద్భుతాలు చూడలేదు. యేసయ్య చచ్చినంత సైతం లేపలేదు, శారాన్ని దెయ్యం పట్టిన వారిని సాధుపరచలేదు. ఇలాంటి అద్భుతాలు జరిగి కూడా వారి చివరాకానికి యేసయ్య మీద ఆధారపడడానికి బదులు వారి సొంత బలం మీద. ఈ రోజున మనం కూడా అంతే, విశ్వాసం లేని బుద్ధిహీనులు మనం. ఎన్ని అద్భుతాలు చేశాడు మన జీవితంలో. ఇంకా ఎవడో ఏదో చేస్తాడు, ఎక్కడో చూద్దాం, అటు చూద్దాం, ఇటు చూద్దాం, ఎవడో ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు. అబ్దుల్ కలాం గారు ఏమని చెప్పారు తెలుసండి? అబ్దుల్ కలాం గారు తెలీదా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూడమాక, నీ పని ఏదో నువ్వే అని చెప్పాడు. హల్లెలూయా. ఎదురు చూసి మార్చుకోకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అయ్యి నీ యొక్క బలహీనమైన పరిస్థితులను తెచ్చుకునక నిన్ను నీవే దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ఇన్ని రోజులు కరువు కాలంలో వారు చనిపోతూ ఉండగా కూడా ఆహార సమృద్ధి కలిగినదే. ఆ దైవజనుడి విలువ అన్ని ఆమెకు తెలియదా?
ఒక్క పూట అన్నం పెట్టినందుకు, ఒక్క పూట అప్పలు పెట్టినందుకు అన్ని రోజులు, అన్ని నెలలు, అంత కాలము వారు పోషించబడ్డారే, ఆ పోషించబడే పోషణ కూడా వారికి గుర్తు లేదా? అలాంటి దైవజనుల విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలిసి ఉంటే సారెపాతు విధవరాలు ఆ దైవజనుని నా కుమారుని చంపుటకున్నా ఎందుకు వచ్చిందో అంటుంది. అసలు ఎవరిని చంపడానికి వచ్చిందంట? చంపడానికి వచ్చాడంట. ఆ రోజు ఆ అప్పము పెట్టేటప్పుడు ఈ రోజు తిని చచ్చిపోదా, ఇక ఏమి లేదు, ఇక నెక్స్ట్ డేకి నెక్స్ట్ పూటకి మా దగ్గర లేదు అని చావలసిన వాళ్ళని బతికించినందుక ఈ మాటలు మాట్లాడేది. ఏ రోజో పోవాల్సినామో మనం ఇంత దూరం బతికించినందుకైనా దేవుని పైన ఇంకనూ అవిశ్వాసమైన కోణంలో మనం భక్తి జీవితం జరిగించేది. ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో మన గురించి దేవుడు ఎంత శ్రేష్టంగా రాశాడంటే మనం ఎలాంటి వారం అని చెప్పి చంపడానికా దేవుడు, చంపడానికైనా ఈ లోకానికి వచ్చింది. మత్తయి సువార్త 10:31 గనుక మీరు భయపడకూడదు, మీరు అనేకమైన పెంచుకుల కంటే శ్రేష్ఠులు. మార్పు తర్వాత ఉన్న లూకాలోకి వెళ్దాం. లూకా 12:7 మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. మనం శాంపులు నూనెలు మారుతాం ఈ ఎంటుకలకి. ఈ ఎంటుకు ఊడిపోవాలన్నా దేవుని చిత్తం అవ్వాలి, లేకపోతే ఎంటుకలు ఊడే ఉంటది దేవుని చిత్తమే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కబడి ఉన్నారు కదా. తల వెంట్రుకలే లెక్కబడితే భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అక్కడే 12:24 వచనంలోనే, అదే అధ్యాయం 24 వచనం, కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఏమంటే మీరు గమనించారా? దేవదూతలు ఎక్కువ, మనం ఎక్కువ అంటే మనమే ఎక్కువ. దేవదూత మనకు సహాయం చేయడానికి మనకి ఎవరు అంటే దేవదూత వాచ్మెన్, బాడీ గార్డు, మన సెక్యూరిటీ గార్డు, మనతో ఉండి మనం కాపలా కాయడానికి దేవదూతలు ఎట్టాడండి మనకు పనుడు కింద. దేవదూతల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవదూతల కంటే ఎక్కువగా మనలను ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, నీ వాటి కంటే శ్రేష్టమైన దాని అంటున్నాడు. అనేకమైన పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని దేవుడు చెప్తుంటే మనలో ఎంతమంది దేవుని పైన పూర్తిగా విశ్వాసం ఉంచాం? ఎంతమంది దేవుని పైన ఇంకా ఆధారపడుతున్నాం? ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిలోనైనా, నీ ఆర్థిక పరిస్థితి, నీ సంసార పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితి, లేకపోతే నీ యొక్క వాక్యం, నీ వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా, ఏ విషయంలో కూడా నీవు సందేహించే విశ్వాసం కలిగి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఎన్ని మేలులు చేయలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు కాపాడమని అనడానికి బదులు నీకు చింతలేదా అని దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కాపాడమని వెళ్ళాలి, రక్షించమని వెళ్ళాలి, విమోచించమని వెళ్ళాలి, సహాయం చేయమని వెళ్ళాలి. కానీ మనం పోతున్నాము, మనం చచ్చిపోతున్నావు, నీకు చింత లేదా అని అనడానికి వెళ్ళారు. ఈమె ఇక్కడ నువ్వు ఆహారం పెట్టి నన్ను పోషించావు కదా, మమ్మల్ని సంరక్షించావు కదా, అన్ని దినములు సమృద్ధిలోనికి అంత అద్భుతం చేసిన దేవుడు, నా మనవడిని నువ్వు కుమారుణ్ణి కాపాడవా అని చెప్పేసి అనడానికి బదులు ఈ విధవరాలు నా కుమారుని చంపటానికే నా ఎత్తుకు వచ్చేది వారిని ఆయన్ను శంకిస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వచనములో దేవుడు చెబుతున్న సందర్భాలు, దేవుడు చెబుతుంటే మనలో ఎంతమంది విశ్వాసంగా ఉంటున్నామో 22వ వచనం 1వ రాజుల్లోనే 17వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. సింపుల్ అండి.
ప్రార్థన చేయటమే ఆ వాడి మరణకరమైన రోగము పోయింది. అలాంటి ప్రార్థన చేయించడానికి బదులు ఈమె నిందగా దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతుంది. 23వ వచనం, ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అంటుంది. ఇన్నాళ్ళు కరువులో పోషించినప్పుడు కూడా మరి ఆ విశ్వాసం ఏమైపోయిందో. ఈ రోజుల్లో మన విశ్వాసాలు గడిచిన కాలం గతం అన్నట్టుంటుంది మన పరిస్థితి. జరిగిపోయిన విషయాలన్నీ జ్ఞాపకరావు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు కరువులో పోషించినప్పుడు కూడా దేవుడిని ఆవిడ విశ్వసించలేదు. అవి మనకు అర్థమవుతుంది అనే పరిస్థితి ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కరువులో పోషించినప్పుడు ఉన్న విశ్వాసం ఏమైపోయిందని ఇప్పుడు ఇలా మాట్లాడింది. ఇప్పుడు చావు బ్రతుకులో ఉన్న కొడుకుని కాపాడుకోవడానికి యెహోవా మాట నిజమనియు నేను ఎరుగుదును అంటుంది. దేవుడనియు నీవు నిజముగా దేవుడు సేవకుడనియు అని చెప్పి మళ్ళీ తుండోరేసి మరి కొన్ని రోజులు ఆగితే అది కూడా మర్చిపోద్ది కదా. కొన్ని రోజులు ఆగితే ఆ కార్యాన్ని కూడా మర్చిపోయి ఇంకొక కార్యం ఏదైనా చేస్తే గానీ నువ్వు దేవుడు కాదన్నట్టు చూస్తావు. ఇంకొక అద్భుతం ఏదైనా జరిగితే గానీ నువ్వు దేవుడు కాదన్నట్టు చూస్తావు. అంతేగాని గడిచిన కార్యాలను బట్టి మనం విశ్వసించదగిన విధముగా మన విశ్వాసాన్ని బట్టి కార్యాలు పొందుకునే వారికి మనం జీవించట్లేదు. హల్లెలూయా. ఆమె మనలాంటి వ్యక్తే కదా. నిత్యము మనము దేవునిచే పోషించబడుతున్నప్పటికీ ఇంకా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాటి కొరకే మనము ఆలోచన చేస్తాం. గడిచిన కాలంలో ఈ రోజున మనం ఇక్కడంతా రక్షణ పొంది మందిరంలో కూర్చున్నామంటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తేనే మారే, దేవుడు అని తెలిస్తేనే వచ్చాం. అప్పుడు ఎంతో అద్భుతం చేశాడు. ఒక మతంలో నుంచి మరొక మతంలోకి మారడం మాటలో కాదు. ఇది ప్యాంట్ షర్ట్ వేసుకుంత ఈజీ అని కాదు. ఎవడు బలవంతం చేస్తే బలవంతం ఎంత ఈజీ అని కాదు. ఎంత బలమైన కార్యం జరిగితే గానీ మనం ఈ రీతి డిసిజన్ తీసుకో. అలాంటిది మన జీవితంలో ఎంత అద్భుతం చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దేవుణ్ణి ఇంకా 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 ఏదో చెయ్యాలి, ఇంకేదో చేయాలి, ఇంకా మాయలు మంత్రాలు ఏవో జరగాలి, ఏమండి ఇంకా ఇంకా ఏవో జరగాలన్నట్లుగానే మన జీవితాల్లో ఎదురు చూస్తూనే ఉంటాం. మనిషి ఆశ కంటే హద్దే లేదు. మనిషి ఆశకు హద్దేమి లేదు. ఇంకా అంత అప్పులు తీరేదా ఏమంటామంటే, నేను ఎవరన్నా ఇలాంటి డైలాగ్ వేసినప్పుడు అప్పులు తీస్తే చాలు, లేకపోతే ఇదైతే చాలు, అదైతే చాలు అని నవ్వుతాను నేను. మనిషి యొక్క తత్వం ఎటువంటిది అంటే అక్కడ దాకా ఆ మాట, అక్కడి నుంచి మరొక మాట. అవును కదా? అలాంటి తత్వంలో మనం ఉండిపోతాం. మనిషి ఆశకి అంతు లేదు. అలాగనే జరిగిపోయిన కార్యాలు విడిచిపెట్టేస్తాం. ఇంకా 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 నిన్ను విశ్వాసంలో కూర్చోబెట్టాలంటే చచ్చిపోయేదాకా మన బ్రతుకులు ఏదో ఒకటి చేస్తానే ఉండాలి, జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము నిత్యము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాటి నిమిత్తం జీవితాంత కాలం అంతయు వ్యయపరుస్తున్నాం కదా. కానీ దేవుని వాక్యములో మనకైతే అన్నిటికంటే శ్రేష్ఠులుగా దేవుడు మనను ఎంచి ఉన్నాడు. దేవుడు 3:16 యోహాను సువార్తలో అంటాడు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతి వాడు నశించగా నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని మన కొరకు అప్పగించి ఉన్నాడు. అంటే మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు తన కుమారునే ఈ లోకానికి, లేకపోతే ఆయన మనుషు రూపంగా ఇక్కడికి వచ్చేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. తన కుమారుని బ్రతికించిన తర్వాత ఏలియాను దైవజనుడిగా విశ్వసించింది ఆమె. ఒకవేళ బ్రతికించకపోతే, కార్యం జరగకపోతే, మేలు జరగకపోతే
అద్భుతం జరగకపోతే, ఆ మనిషి బ్రతకపోతే. నేను ఇలాగే ఒకసారి అమ్మ నాన్న ఉండగా పెనుమాకలంక నుంచి మా దగ్గర అమ్మ నాన్న దగ్గరికి చాలా వారాలు ప్రతి శుక్రవారం వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. చాలా మంది వచ్చినట్లు ఆ పెనుమాకలంక నుంచి వచ్చేవారు. మాకు మనవడు మేనల్లుడు అవుతాడు, అక్క కొడుకు మేనల్లుడు మాణిక్యాలరావు అని అతను. ఒకసారి ఇలాగ ఏం జరిగిందంటే, సడన్ గా బడ్డీ కొట్టుకాడికి పెనుమాకలంకలో వెళ్ళి బడ్డీ కొట్టుకాడు ఏదో తాలూకు దినుసులు తీసుకుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. పాప కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిన పిల్లని ఇంటికి తీసుకొచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. కొన్ని రోజులు టెస్ట్ చేసిన తర్వాత ఆ పిల్లకి ఏమని చెప్పారంటే బోన్ మ్యారో అని చెప్పారు. ఎముకల క్యాన్సర్ అంటే లోపల బోన్ లోపల ఉత్పత్తి చేసేదేదో, గుజ్జుని ఉత్పత్తి చేసేదేదో అవి పాడైపోయిందంట. ఆ బోన్ మ్యారో అనే ఈ వెన్నుపూసలోనికి వేరొక మనిషి దాన్ని తీసి ఎక్కించాలంట. ఆ జబ్బు వచ్చింది ఆ పిల్లకి. 11 సంవత్సరాల పాప, కానీ బారు చాలా ఉంది. ఇంటికి చాలా సార్లు వచ్చింది ఆయనకి. నేను ఒక మాట అడిగాను ఆయనకి హాస్పిటల్కి వెళ్ళాక. దేవుడి మీద చాలా విశ్వాసం అని చెప్పింది. అమ్మా ఏంటి నీ పరిస్థితి అని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడా ఫేస్ టు ఫేస్. నీ కుమార్తె బ్రతకకపోతే మీ విశ్వాసం ఎలా ఉంటది అని అడిగా. ఆ మాట మాట్లాడడం ఒకటే అయ్యారు, ఆ మాట రావడానికి లేదు. ఇలాగే అన్నాడు, బ్రతకకపోతే నీ విశ్వాసం ఏంటి అని అడిగి. బ్రతికిస్తాడు మన దేవుడు అని చెప్పి చాలా నిక్కర్సగా చెప్పారు, బలంగా చెప్పారు. ఆ పిల్లని చెన్నై తీసుకెళ్ళారు. నన్ను మాట్లాడడానికి కూడా తీసుకెళ్ళమన్నారు. వాళ్ళు ఏమని చెప్పారంటే వేరొక మనిషిది ఇంజక్షన్ తో లాగి ఇందులోకి ఎక్కిస్తారని చెప్పారు. అయితే ఎప్పుడైతే మనం లాగుతామో అవతల వ్యక్తి చచ్చిపోతారని కూడా చెప్పారు. అంటే ఒక వ్యక్తి ప్రాణం పెట్టే వ్యక్తి రావాలి, ఈమె బతకాలంటే ఆ అవతలలో చావాలి. అలాగే ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఆ ఖర్చు కూడా పెట్టుకోవాలి. వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే భయంకరమైన, అంటే వేటకు వెళ్ళి బ్రతికితే గాని చేపలు వేటేస్తారు, కూలి పనికి వెళ్తారు అంతే.